చెప్పండి. స్వామివారి పేరు కుండలేశ్వర స్వామి. ఈ గ్రామం పేరు కుండలేశ్వరము. ఇక్కడ ప్రవహించే నది పేరు వృద్ధగవతిమి నది. మరి ఒక పేరు కుండల తీర్థము. స్వామివారికి ఆ పేరు ఎలా వచ్చిందంటే, స్వామివారి రూపము చెవుకు పెట్టుకునే కుందనాలు ఎలా ఉంటాయో, చెవుకు పెట్టుకునే పోగు ఏ ఆకారంలో ఉంటుందో ఆ ఆకారంలో ఉంటుంది. అలా స్తంభం మీద చూడండి, పైన గోడాకారం వచ్చి పక్క నొక్కినట్టుగా ఉంది కదా, ఆ రూపంలో ఉంటారు స్వామివారు. ఇటువంటివి రెండు సూర్య భగవానుడు వరుణదేవుడికి 2 కుండలాలు ఇచ్చాడు. ఈ 2 కుండలాలు శక్తి వరుణదేవుడు తట్టుకోలేక సముద్రుడికి బహుకరంగా ఇచ్చాడు. ఈ 2 కుండలాలు సముద్ర దగ్గరున్నాయి. ఈ గోదావరిని గౌతమ ఋషి తీసుకొచ్చాడు. ఈ ప్రాంతానికి కొద్దిలోకి గౌతమ ఋషి వృద్ధుడైపోయాడు, ముసలవాడైపోవడం వల్ల ఈ గోదావరి పేరు వృద్ధగవతిమి నది. ఈ గోదావరి ప్రాంతానికి కొద్దిలోకి కోపం పెంచుకుంటుందండి. ఎందుచేతనంటే, నేను వస్తున్నా సరే నా పతి సముద్రుడు పట్టించుకోవట్లేదు గనక నేను నా పతి చెంతకు చేరను అని చెప్పేవాడి భయంకరమైన శబ్దం చేసుకుంటూ అతి కోపం మీద ఈ ప్రాంతంలో భూమిలోకి వెళ్ళిపోతుంది. ఆ శబ్దానికి సముద్రుడు భయపడి ఈ గోదావరి నా చెంతకు చేరకుండా పాతాళంలోకి వెళ్తోంది. ఈవిడి పాతాళంలోకి వెళ్ళిందంటే నన్ను ఏం చేస్తుందో పాలిపోవట్లేదు. ఈవిడిని శాంతపరచాలంటే ఏం చెయ్యాలా అని ఆలోచించుకుంటూ, అలనాడు వరుణదేవుడు ఇచ్చిన కుండలాలు ఉన్నాయి కదా, ఆ 2 కుండలాలు కూడా ఈ గోదావరికి అలంకరించుకోమని బహుకరంగా ఇస్తే ఏమైనా శాంతపరుస్తుందేమో అని ఆ కుండలాలు పట్టుకుని ఈ సముద్రుడు గోదావరి మాతకి ఎదురొచ్చి అంటున్నట్టండి, శాంతించు దేవి, నీ వస్తున్నట్టు నేను గ్రహించలేదు. ఈ 2 కుండలాలు కూడా నీవు అలంకరించుకుంటే నేను చూడాలనుంది అనగానే అప్పుడు గోదావరి మాత అంటోంది, నాథా, ఈ కుండలాలు నేను అలంకరించుకోవడం కాదు, ప్రతినిత్యము పూజకు బయట చేయాలి అనగానే అప్పుడు సముద్రుడు అంటున్నట్టండి, దేవి, పార్వతీ పరమేశ్వరులు ప్రతినిత్యము ఏ ప్రాంతంలో అయితే సంచరించెదరో ఆ ప్రాంతంలో ఈ 2 కుండలాల్ని కూడా పూజకు బయట చేస్తే బాగుంటుంది అనగానే అప్పుడు గోదావరి మాత అంటోంది, నాథా, మనమిద్దరము ఈ ప్రాంతంలో కలుసుకున్నాం గనక ఇదే ప్రాంతంలో పార్వతీ పరమేశ్వరులు ప్రతినిత్యము సంచరించెదరు గనక ఈ ప్రాంతంలోనే ఈ 2 కుండలాల్ని కూడా పూజకు బయట చేస్తే బాగుంటుందని చెప్పి ఈ గోదావరి మాత ఈ 2 కుండలాల్ని కూడా గౌతమ ఋషికిచ్చి అంటోంది, మునివర్య, ఈ 2 కుండలాలు కూడా ప్రతినిత్యము పూజకు బయట చేయవయ్యానగానే ఈ గౌతమ ఋషి కుండలాల్ని ప్రతిష్ఠించాలంటే నదీ స్నానం చేయాలి కనుక ఆయన తీసుకొచ్చిన గోదావరిలోనే స్నానం చేయగానే ఆయనకి వృద్ధాప్యం పోయి యవ్వనం వయసు వచ్చిందండి. అందుచేత ఈ గోదావరికి ఈ ప్రాంతం వరకు వృద్ధగవతిమి నది. ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఆయనకి యవ్వనం వయసు వచ్చింది కాబట్టి ఈ ప్రాంతం దాటిన తర్వాత గౌతమి నది. ఆ గౌతమ మహర్షి 2 కుండలాలని కూడా గోదావరి ఒడినే ప్రతిష్ఠిద్దామని సంకల్పించుకుంటే దేవతలు పలుకుతారండి, ఏమని? ఒక కుండలము గోదావరి ఒడ్డున మానవుల కొరకును, మరొక కుండలము దేవతల కొరకు గోదావరి గర్భంలోను ప్రతిష్ఠించమని. పూర్వకాలంలో ఇది గోదావరి ఒడ్డండి, ఇదంతా గోదావరి. క్రమేణా దీవి అవడం వల్ల గ్రామం కింద మారింది, గోదావరి వెనక్కి వెళ్ళింది. అయితే గౌతమ మహర్షి ఒక కుండలాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడానికి, ఇక్కడ ఆలయం నిర్మించి ఇక్కడ స్వామిని ప్రతిష్ఠించే సమయానికి మానవులు భూమి మీద జన్మించలేదుటండి. మానవులు భూమి మీద జన్మించక పూర్వం ఈ ఆలయాన్ని నిర్మించారు. మరొక కుండలాన్ని గోదావరి మధ్యలో కంచు దేవాలయం నిర్మించి అక్కడ కుండలం ముంచినట్టుగాను ఆ కుండలానికి నారదాది మహామునులు, ఇంద్రాది శ్రీపాలకులు, ఆదిత్యాది నవగ్రహాలు, ఇతర దేవతలు, ఇతర మునులు కూడా అర్చన చేసుకుంటున్నారు. మరి గోదావరి తీరానున్న స్వామికి అర్చన ఎవరు చేస్తున్నారు? గోదావరి మధ్యలో ఉన్న స్వామికి దేవతలు, మునులు అర్చన చేసుకుంటున్నారు. గోదావరి తీరానున్న స్వామికి అర్చన చేయడానికి మానవులు లేరు. ఎవరు అర్చన చేస్తున్నారంటే నారద మహాముని ప్రతిరోజు కూడా గోదావరి మధ్యలో ఉన్న స్వామికి అర్చన చేసి గోదావరి తీరానికి వచ్చి గోదావరిలో స్నానం చేసి స్వామికి అర్చన చేస్తూ ఉండేవారు. ఇలా ఎంతవరకు చేశారంటే మానవులు భూమి సంచరించడానికి వచ్చేటంత వరకు కూడా నారద మహాముని అర్చన చేస్తూ ఉండేవారు. మానవులు వచ్చిన తర్వాత నారద మహాముని రావడం మానేశారు. ఇంతకీ మానవులు ఎవరు వచ్చారు, ఏ కాలంలో వచ్చారు, మొట్టమొదటిసారిగా ఎవరు వచ్చారు అంటే 4వ శతాబ్దంలో భక్త మార్కండేయుడు. ఆయనకి అర్ధాయుష్. ఆయుష్ తీరి సమయానికి తల్లిదండ్రులు బాధపడుతుంటే, ఎందుకమ్మా బాధపడతారు, నాకు ఆయుష్ ఇచ్చింది ఆ పరమేశ్వరుడే, నన్ను తీసుకెళ్లేది కూడా ఆయన చింతకే, కనుక నేను ఆయన్ని వేడుకుంటాను, మీరు అనుమతిస్తే అని చెప్పి తల్లిదండ్రుల దగ్గర అనుమతి తీసుకుని భక్త మార్కండేయుడు భూమండలంలో ఉన్న శైవ క్షేత్రాలన్నీ దర్శించి ఈ క్షేత్రానికి వచ్చేటండి భక్త మార్కండేయుడు. ఈ క్షేత్రానికి వచ్చేసరికి యమధర్మరాజు భక్త మార్కండేయుడిని తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. ఈ లోపల ఈ భక్త మార్కండేయుడు గోదావరిలో స్నానం చేసి స్వామికి అర్చన చేసుకుంటూ ఈ స్వామిని పట్టుకుని వేడుకుంటున్నాడు. భక్త మార్కండేయుడు వేడుకుంటూ కొన్ని అష్టకాలు వర్ణించాటండి భక్త మార్కండేయుడు.
ఈ కుండలేశ్వర స్వామికి భక్త మార్కండేయుడికి కలిపి యమధర్మరాజు పాశం చేశారు తీసుకెళ్ళడం కోసం. ఈ నష్టకాలు వర్ణిస్తే ఆ 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యుల వారు వచ్చారు ఈ క్షేత్రానికి. వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి ఈ స్వామికి అర్చన చేసుకుని భక్త మార్కండేయుడు వర్ణించిన అష్టకాలను లిఖితపూర్వకంగా రాశారు. అవే చంద్రశేఖరాష్టకాలు. చంద్రశేఖరాష్టకాల్లో భక్త మార్కండేయుడు కుండలేశ్వర స్వామిని పట్టుకుని వేడుకున్న శ్లోకము 4వ శ్లోకం. ఇంతకీ భక్త మార్కండేయుడు కుండలేశ్వర స్వామిని పట్టుకుని ఏమని వేడుకుంటున్నాడంటే, కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం నరదాదిమునీశ్వరస్తుత వైభవం భవనేశ్వరం అంధకాంతతమాశ్రితామరపాదపం మదనాంతకం చంద్రశేఖరమాశ్రయే మమ కింకర సతి వయ్యమః. ఓ కుండలాకారంలో ఉండే కుండలేశ్వర స్వామి, వృషభ వాహనుడవై ఉన్నావయ్యా, నారదాది మహామునుల చేత అర్చించబడుతున్నావయ్యా. అంధకాంతక రాక్షసులు శివభక్తులను సంహరిస్తే ఆ రాక్షసులను నీవు సంహరించావయ్యా. ఈ యమకింకరం నుండి నన్ను కాపాడలేవేటయ్యా కుండలేశ్వర అని భక్త మార్కండేయుడు కుండలేశ్వర స్వామిని పట్టుకుని వేడుకున్నారు. 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల పరిపాలనలో ఆస్థాన కవిగా శ్రీనాథ మహాకవి ఉండేది. ఆ శ్రీనాథ మహాకవి క్షేత్రానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి ఈ స్వామికి అర్చన చేసుకుని ఇక్కడ నుండి కాశీ వెళ్ళి ఆయన కాశీ నదిలో స్నానం చేసి విశ్వేశ్వరుడికి అర్చన చేసుకుని కాశీ పురాణాన్ని తెలుగులో రాశారటండి. తెలుగులో రాస్తూ కాశీలో ఉన్న విశ్వేశ్వరుడితో సమానమైన కుండలేశ్వర స్వామి అని కాశీ పురాణంలో రాశారటండి. అంతేకాకుండా కాశీలో ఉన్న గంగాదేవిటండి, ఆవిడ రూపం ఎలా ఉంటుందటండి, హంస ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లటి జలాలటండి గంగా జలాలు. అటువంటిది ప్రతిరోజు కూడా ఎన్నో వేల మంది భక్తులు వెళ్లి స్నానాలు చేసి పాపాలు వదలచడం వల్ల తెల్లగా ఉన్న రూపము